ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్లో సీబీఐతో విచారణ జరిపించాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సీబీఐ డైరెక్టర్కి లేఖ రాశారు. ప్రస్తుతం కేశినేని చిన్ని ఉన్నారు. సార్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్తో మాత్రం విచారణ జరిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐ వరకు ఆలోచించలేదు. కానీ మీరు ఏకంగా సీబీఐ ఎంక్వైరీ జరగాల్సిందని లేఖ రాశారు. ఏంటి కారణం? రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న సిట్టు బ్రహ్మాండంగా ఇది చేస్తుంది. వీళ్ళందరూ కూడా పలు రకాల ఆరోపణ చేస్తూ ఉంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిష్పక్షపాతంగా తన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చినా కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపే వ్యక్తులు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఎట్లాగో సిట్టు బ్రహ్మాండంగా చేస్తుంది, తోడైతే సిబిఐని కూడా వెళ్తే అసలు నిజంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3600 కోట్లు నష్టపోయింది. ఈ 3600 కోట్లు కూడా ఒక ప్రబుద్ధుడి వల్ల నష్టపోయింది. ఆ ప్రబుద్ధుడి అనుచరులు అతను చేసేది, అతను ప్రబుద్ధుడి యొక్క పాలేరు గణం అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేశారు. కాబట్టి నిజంగా నిగ్గు తేలాలి, త్వరగా ప్రజలకు న్యాయం జరగాలి, దోషుల్ని శిక్షించాలనే కోరికతోనే ఆ విధంగా రాయటం జరిగింది. తప్పకుండా ఎవరు చేసినా కూడా నిష్పక్షపాతంగా చేసి సిట్టు కూడా నిష్పక్షపాతంగా చేస్తుంది. అదేవిధంగా కావాలంటే ఛాలెంజ్ ఇసిరా, జగన్ నువ్వు ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా దీంట్లో లేదంటే సిబిఐ ఎంక్వైరీ అడుగు అని అడుగుతున్నా. ఎందుకంటే అంత అడిగే ధైర్యం వాళ్ళకు ఉండదు కదా. లేదు, నా లెటర్ రాశాను, నువ్వు నా లెటర్ నన్ను యాక్సెప్ట్ చేయమంటున్నా. కాబట్టి దోషులు ఎవరో 24 గంటలు సమయం ఇచ్చాను, 24 గంటల్లో దోషులు ఎవరో తెలిపోద్ది. లిక్కర్ స్కామ్లో ఏ1 ఉన్నటువంటి రాజ్య కసిరెడ్డితో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఆరోపించారు. ఇప్పుడు అంటే ఆయన ఆరోపణలకు సంబంధించి ఆల్రెడీ మీరు క్లారిటీ ఇచ్చారు. అంటే ఈ లిక్కర్ స్కామ్లో మీ పేరు తెచ్చే ప్రయత్నం ఏమన్నా వైసీపీ చేస్తుంది అనుకుంటున్నారు? అదే కదా, ఇప్పుడు గత ఎంపీ జగన్ రెడ్డి పాలేరు కింద 6 సంవత్సరాల క్రితమే మారిపోయాడు. మీరు గత 6 సంవత్సరాల నుంచి అతను చూస్తే తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడం తప్పితే ఇతను వేరే కార్యక్రమం ఏమి ఉండదు కాదు. ఆ రోజు లిక్కర్ స్కామ్ జరిగింది, ఆ రోజు ఇసుక స్కామ్ జరిగింది, ఆ రోజు పలు రకాల స్కాములు జరిగినాయి. ఏ రోజు కూడా ఒక్క స్కామ్కి కూడా రెస్పాండ్ అయిన వ్యక్తి కాదు. మీ అందరం చూసాం. అవన్నీ ఎందుకు, అసలు విలేకరులను ఏ విధంగా తిట్టేవాడు మీకు తెలుసు కదా. అది చిన్న చిన్న ఉద్యోగస్తులు, మీరు వాళ్ళను కూడా బిర్యానీ ప్యాకెట్లకి, సారా ప్యాకెట్లకి అమ్ముడుకుపోయే వ్యక్తులు అని చెప్పి ఆ విధంగా ఉండేది. ఆ రోజు ఒక్క సాక్షి విలేకరికి తప్పితే ఎవరికి కూడా ఆ రోజు ఇతను కూడా అదే విధంగా బిహేవ్ చేసేవాడు. ఆ రోజు ఎప్పుడో అమ్ముడైపోయాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ సమయంలో కూడా కోర్టులకు వచ్చి ఇక్కడ ఉన్న విషయాలన్నీ జగన్ రెడ్డికి రహస్యంగా జారవేసేవాళ్ళు. అందరికీ ఆ రోజు నుంచి మా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి తెలుసు. కాబట్టి ఆ రోజు దాని విషయం బయటపడింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరనుకుని తెచ్చమైపోయి విషయాన్ని బయటకు వచ్చేసి ఆ రోజు వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఇదే వ్యక్తి మీరు చూస్తే చాలా ఆరోపణలు చేశాడు. మీరు నా మీద అనుకుంటున్నారేమో, చిరంజీవి గారి మీద చేశాడు, చిరంజీవి గారు డబ్బులు తీసుకున్నారని చేశాడు. అంతేకాకుండా అల్లు అరవింద్ గారు తీసుకున్నారన్నాడు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు, లోకేష్ని విమర్శించాడు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు అన్నిటికన్నా ప్రధానిని కూడా విమర్శించిన వ్యక్తి. డ్రామా ఆర్టిస్ట్ అంటాడు. మొదట ఇతను వచ్చే డైలాగ్ ఏంటంటే డ్రామా ఆర్టిస్ట్ అంటాడు. డ్రామా ఆర్టిస్ట్ అని గౌరవ ప్రధానమంత్రిని కూడా నిండు పార్లమెంట్లో తిట్టిన వ్యక్తి ఈ వ్యక్తి. ఇతనికి ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, వాళ్ళ బాస్ జగన్ రెడ్డిని రాష్ట్రం పారదోలింది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. ఈ వ్యక్తి మీరు చూశారు కదా, గత ఎలక్షన్లో కూడా అమరావతిలో రాజధాని వద్దన్నాడు. గుర్తుందా మీకు? ఆ రోజు అతను మాట్లాడిన చేష్టలు, అమరావతి రాజధాని ఆ రోజే వద్దన్న, చంద్రబాబుకి ఎప్పుడో చెప్పా, ఆఖరికి గారు కూడా లేదు అక్కడ, చంద్రబాబుకి ఎప్పుడో చెప్పా అనే డైలాగ్ వాడి రాష్ట్ర రాజధాని కూడా చంపేయాలనుకున్న వ్యక్తి ఇతను. అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ రాష్ట్ర రాజధాని కోరుకుంటున్నారు. అందులో ముఖ్యంగా తను ఎన్నుకున్న విజయవాడ ప్రజలు అసలు రాజధాని ఎప్పుడు వస్తుంది, మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తున్నాయని చూసే సమయంలో ఇటువంటి పిల్ల చేష్టలు, ఇటువంటి జగన్ రెడ్డితో మిలాఖత్ అయిపోయి జగన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని చేసుకున్న పాలేరు మాటలు, జగన్ రెడ్డి మద్యంలో కానీ, జగన్ రెడ్డి ఇసుకలో కానీ వాటాదారుడుగా ఉన్న ఈ పాలేరు చేసిన వ్యాఖ్యలు జగన్ రెడ్డి నోటెమ్మట వచ్చిన సాక్షి వార్తలే ఇతను చేసింది. కాబట్టి ఈ జగన్ రెడ్డి అనుచరులు రాష్ట్రాన్ని అగోదోగతి పాలు చేయాలని చూస్తున్నారు. ఇటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రజలందరూ ఊరుకోరు. ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఈ జీవితంలో కూడా నువ్వు మీకు చేసే పరిస్థితి, వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా అనుబంధాలు సమీపంగా ఉంటాయి. మీరు చూస్తే ఈ వ్యక్తి ప్రెస్ మీట్కి రాడు, ఆ వ్యక్తి ప్రెస్ మీట్కి రాడు, అతని రికార్డింగ్ మెసేజ్ వస్తుంది, ఈ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఒక సోషల్ మీడియా సైకో ఈ వ్యక్తి, ఎంతగాని ప్రెస్ మీట్లకు రాదు.
ఎందుకంటే అడిగే ధైర్యం లేదు. లేదంటే వచ్చారనుకో మీరు అందరు చిన్నోళ్ళు ఇది అది అంటాడు. ఇది ఎవరికి సమాధానం చెప్పే ధైర్యాలు లేవు వీళ్ళకి. అమరావతి వద్దన్న వ్యక్తిని, ఎవరైతే అభివృద్ధిని వద్దనుకున్న వ్యక్తిని, నా కోరిక నా విజయవాడ ప్రజలు, నా అభివృద్ధి, అంతేగాని నేను ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలా. నేను గత 3 సంవత్సరాల నుంచి మీరు అందరినీ నన్ను పబ్లిక్లో చూస్తున్నారు. ఏ రోజు నేను ఏ వ్యక్తిని విమర్శించిన వ్యక్తిని కాదు, నేను ఎదుటి వ్యక్తిని ప్రేమించే వ్యక్తిని. అటువంటి వ్యక్తులు అసహ్యంగా మాట్లాడుకునే వ్యక్తులను కాదు నేను. రెండోది ఎవడి మీద బురద జల్లే వ్యక్తిని కాదు. వీళ్ళు మొదటి నుంచి బాబాయ్ మర్డర్ కేసు కాడి నుంచి చూస్తే అందరి మీద ఎదురు బొలుదేవుతాయి. పంది బురదలో దొర్లి ఈ జగన్ రెడ్డి మనుషులు బురదని విదిల్చుకుని ఎదురు మనుషుల మీద బురద అంటించే వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆ కార్యక్రమమే ఇది. అంటే జగన్ దగ్గర పనిచేసినటువంటి జీవీడి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్పలతో పాటుగా ఇంకొక వ్యక్తి హైదరాబాద్లో మీటింగ్ అయ్యారనేది మీరు చెప్తున్నారు. నలుగురు నాలుగో వ్యక్తి ఏమో ఈ పాలేరు, 5వ వ్యక్తి పేరు ఇంకా రావాలి. అది కూడా ఈ ప్రాంతం వ్యక్తి అని అంటున్నారు. అది కూడా వచ్చేయంగానే 5గురు వ్యక్తులు వీళ్ళు చేసిన సమాలోచనలు ఏంటంటే, మద్యం కేసులో జగన్ దొరికిపోతున్నాడు, ఇతన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేయాలి, ఏదో చిన్న లింక్ దొరుకుద్దా అంటే నా లింక్ ఏదో దొరికిందంట, అడో నేను ఏదో కంపెనీలో ఎప్పుడో చేశానంట, ఆ లింక్ను పట్టుకుని ఈ డైవర్షన్ 3600 కోట్లు వెళ్ళిపోయినాయి అని చెప్పి వీళ్ళు ఒక పథక రచన ఏం చేశారంటే, కేసునేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేసునేని గ్లోబల్ ఎంటర్ప్రైజ్ దుబాయ్, వీటిలో మనీ లాండరింగ్ డబ్బులు వెళ్ళిపోయినాయి ఈ 2 కంపెనీల్లో అని అన్నారు. అసలు అమెరికాలో ఉన్న కంపెనీకి లిమిటెడ్ అనేది ఉంటుంది అనేది సామాన్య మానవుడికి కూడా ఇది ఎల్ఎల్సీ అని ఉంటుంది కానీ లిమిటెడ్ అనేది ఉండదు. రెండోది గ్లోబల్ ఎంటర్ప్రైజ్ అంట. ఈ రెండింటికి నేను అడుగుతున్నా, ఈ 2 కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, ఎవడు దీని ఓనరు, ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతుంది? యాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కింద ఈ సాక్షి పేపరే రాసింది. సాక్షి పలుకులు పాలేరుతో చిలుకులు కాబట్టి ఈ సాక్షి పేపరే రాసింది. కాబట్టి వీళ్ళని అడుగుతున్నా, కంపెనీలు తేల్చండి. మనీ లాండరింగ్ జరిగినాయి అంటున్నారు కదా, ఈ 2 కంపెనీల్లో రాశారు. ఇది కూడా మనకి అక్రమంగా పెట్టుబడులు, ఈ 3 కంపెనీలు అక్రమంగా పెట్టుబడులు పెట్టేవంట. ఈ 2 కంపెనీలు తేల్చాలి, దీని ఓనర్ ఎవడో తేల్చాలి, దీన్ని ఇదేదో తేల్చాలి. తేల్చకపోతే నువ్వు దోషివనే అంటున్నా. కాబట్టి నేను ఫ్రీగా ఒకటే కోరుతున్నా, 3600 కోట్లు మద్యం స్కామ్ జరిగిన మాట నిజం. ఈ మద్యం స్కామ్ వేళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆ 4వ నెంబర్ గదికే వెళ్ళినాయి. ఆ 4వ నెంబర్ గదికి వెళ్ళినాయని అందరూ తెలుస్తున్నారు. కాబట్టి నా పేరు బురద జల్లే సాక్షి కానీ, జగన్ రెడ్డి కానీ, అతని అనుచరులు కానీ, అతని పాలేర్లకు కానీ ఒకటే అడుగుతున్నా, నేను సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నా ఇది స్కామ్ మీద. తప్పకుండా 24 గంటలు సమయం ఇస్తున్నా జగన్ రెడ్డి, స్పందించు. స్పందించి నువ్వు కూడా కోరు, నువ్వు నిర్భయంగా బయటకు రాగలనుకుంటే కోరు, లేకపోతే నువ్వు దోషమని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎప్పుడో అర్థమైపోయింది. వాళ్ళ ముందు నువ్వు తలదించుకుని నువ్వు కానీ నీ పాలేర్లు కానీ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. 24 గంటల సమయం ఇచ్చారు, సవాల్ కూడా ఇస్తారు, యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు, సవాల్ స్వీకరిస్తారు. నీకు తెలిసిందే కదా, జగన్ రెడ్డి అనేవాడు కానీ వాళ్ళ అనుచరులు కానీ మీడియా ముందుకు కూడా రావడానికి భయపడతారని చెప్పే కదా, అదే జరుగుద్ది. రేపు సాక్షిలో ఏదో ఒకటి వస్తుంది. అంటే పాపం నేను సాక్షి విలేకరులను కూడా నేనేం అంటలా, పాపం వాళ్ళందరూ ఉద్యోగస్తులు. అక్కడి నుంచి ఒక మెసేజ్ వస్తుంది, ఎక్కడి నుంచి తాడేపల్లి నుంచో, లేకపోతే అక్కడెక్కడో బెంగళూరు ప్యాలెస్ నుంచో, లేకపోతే పులివెందుల ప్యాలెస్ నుంచో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని పాపం వీళ్ళు ప్రింట్ చేయడమే ఇక్కడ. కాబట్టి అవన్నీ కూడా వీళ్ళని కూడా అట్లా ఆ మెసేజ్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు రేపు ఏదో ఏదో అంటగట్టి. ఇట్లా అన్నిటికీ సిద్ధమయ్యే కదా నేను వచ్చింది యుద్ధానికి వచ్చా. నేను క్రమశిక్షణ గల తెలుగుదేశం నాయకుడిని, కార్యకర్తని. కాబట్టి యుద్ధంలో పాల్గొంటా. నేను ఏదన్నా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి. ఆయన తన కుటుంబ సభ్యుల మీద కూడా ఆరోపణలు వస్తే ఊరుకునే వ్యక్తి కాదు. కాబట్టి ఆరోపణలు ఏమున్నాయో నిరూపించమని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సవాళ్ళు స్వీకరించే తమ్ము జగన్కు ఉన్నదని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎక్కడా తప్పు చేయని కేసినేని చిన్ని అయితే చెప్తున్న సిచ్యువేషన్ అవుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ టీవీ విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.